పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో పడిన కూతుర్ని తల్లిదండ్రులు గొంతు నొక్కి చంపేశారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు తమదైన శైలిలో నిజాన్ని రాబట్టేసరికి సరెండర్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిన ఈ ఘటన డీటెయిల్స్లోకి వెళ్తే ఒంగోలు నగరం మంగమూరు రోడ్డులోని జర్నలిస్టు కాలనీ 1వ లైన్లో రమేష్, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 23 ఏళ్ల అమ్మాయి తనుష ఉంది. ఆమె ఎదురింట్లో ఉండే పెళ్లైన వ్యక్తి ప్రేమలో పడింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వాళ్లు తనుషను తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అంతేకాదు ఎదురింట్లో ఉండే వ్యక్తిని కూడా మందలించడంతో అతను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. తనుషకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు ఆమె తల్లిదండ్రులు. కానీ మీరు చూసే సంబంధాలు వద్దని తనుష వారికి తేల్చి చెప్పింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు తనుషకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక ఇలా ఉంటే తనుష మళ్లీ ఆ పెళ్లైన వ్యక్తి ఆచూకీ వెతుకుతూ రైల్వే స్టేషన్లో అతను ఉద్యోగం చేస్తున్న దగ్గరికి వెళ్ళింది. దీంతో అతను ఫోన్ చేసి తనుష తల్లిదండ్రులకు మళ్లీ మీ అమ్మాయి తన దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేస్తుందని చెప్పాడు. దీంతో కోపంతో రగిలిపోయిన తండ్రి రమేష్ తనుషను బెడ్ మీద పడుకోబెట్టి గొంతు నొక్కాడు. తల్లి లక్ష్మి ఆమె కాళ్లను పట్టుకుంది. తర్వాత తనుష ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించారు. చుట్టుప్రక్కల వారికి కూడా ఆ విషయాన్ని చెప్పారు. కానీ పోలీసులు ఎంటరై తల్లిదండ్రులను అదుపులో తీసుకుని విచారించగా అసలు విషయాన్ని బయటపెట్టారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరి 15వ తేదీ రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఈ పల్నాటి తనుష తండ్రి రమేష్, లక్ష్మి ఇద్దరూ కలిసి వాళ్ళ కూతురైనటువంటి తనుషని గొంతు నులిపి చంపివేసినట్లు తెలిసింది. కారణము వివరాల్లోకి వెళితే తనుష అనే అమ్మాయి వేరే ఒక ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో ఉందని 1 సంవత్సరం క్రితం తల్లిదండ్రులు మందలించి అటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండమని చెప్పినట్లు తెలిసింది. అతను రైల్వే స్టాండ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అతని కోసము మాట్లాడినట్టు అదే విషయము అతను వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి మళ్ళీ మీ అమ్మాయి నా జోలికి వస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుందని ఫోన్ చేసి తెలిపినట్లు ఆ విషయం మీద కోపగించుకున్నమాట తండ్రి పల్నాటి రమేష్, వాళ్ళ తల్లి లక్ష్మి ఇద్దరు కలిసి ఆ రోజు నైటు ఇంట్లో తనుషని గొంతు నిలిపి చంపివేసినట్లుగా మాకు రిపోర్ట్ అందింది. కేసు నమోదు చేసుకున్నాము. దర్యాప్తు కొనసాగుతుంది.